వరంగల్లో మైనర్ బాలికపై దారుణం చోటు చేసుకుంది. బాలికకు మాయమాటలు చెప్పి తన గదికి తీసుకెళ్లి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు ఒక వ్యక్తి. అంతేకాదు, ఈ విషయం బయటకు చెబితే కుటుంబం మొత్తాన్ని చంపేస్తానంటూ బాలికను బెదిరించాడు. చివరకు బాలిక అనారోగ్యానికి గురై కడుపు నొప్పితో బాధపడటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పరీక్షలు నిర్వహించగా బాలిక గర్భవతి అని తేలడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన మట్వాడ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మట్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి తల్లి ప్రైవేట్ రంగంలో స్వీపర్గా పనిచేస్తోంది. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో తన ముగ్గురు కుమార్తెలతో కలిసి ఓ వ్యక్తితో సహజీవనం సాగిస్తోంది. పిల్లల చదువు, కుటుంబ సంరక్షణ బాధ్యతలను కూడా ఆ వ్యక్తే చూసుకుంటున్నాడు. సుమారు 3 ఏళ్ల క్రితం మైనర్ బాలికను బాలికల వసతి గృహంలో చేర్పించారు. అయితే 2025 జూన్లో తల్లికి తెలియకుండా నిందితుడు హాస్టల్కి వెళ్లాడు. బాలికకు తినుబండారాలు కొనిచ్చి బైక్పై తన గదికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ విషయం ఎవరికైనా చెబితే కుటుంబం మొత్తాన్ని చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో భయపడిపోయిన బాలిక ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అదే అదనుగా నిందితుడు బాలికను హాస్టల్ నుంచి పలుమార్లు తీసుకువచ్చి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇటీవల బాలిక అనారోగ్యానికి గురై కడుపు నొప్పితో బాధపడుతుండటంతో తల్లి నిలదీయగా అసలు విషయం బయటపడింది. వైద్య పరీక్షల్లో బాలిక గర్భవతి అని నిర్ధారణ కావడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా మట్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భరోసా కేంద్రం ద్వారా బాలిక వాంగ్మూలాన్ని వీడియో రికార్డింగ్ చేశారు. వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాహన తనిఖీల సమయంలో పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడు 38 ఏళ్ల సంగాల విజయ్ కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నేరానికి ఉపయోగించిన పల్సర్ బైక్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై BNSతో పాటు పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం నిందితుడికి 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.